అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు దొరికిన ఆణిముత్యం ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన చక్కటి కుటుంబ కథా చిత్రం ఇల్లరికం. ఇందులో పాట భలే ఛాన్సులే లలలాం లక్కీ ఛాన్సులే అనే పాట. ఈ పాట ఇల్లరికంలో చాలా పాపులర్ అయిందనమాట ఈ పాట. ఈ వీడియోని చూస్తున్నంతసేపు మీకు ఈ పాట గురించే వస్తుంది, ఎందుకంటే కామెడీగా ఉంటుందన్నమాట ఈ పాట. ఈ ఇల్లరికం సినిమాలో నాగేశ్వరరావు, జమున ప్రధాన పాత్రలు అయితే రేలంగి చాలా ముఖ్య పాత్ర వహించారు ఇందులోనూ. ఈ సినిమాలో పాట చాలా మంచి పాట. ఇది ఆనాడు ఎక్కడ చూసినా ఇదే పాట, కుర్రాళ్ళందరూ కూడా ఇదే పాటను పాడేవారు అనమాట. ఈ పాట ఏంటంటే భలే ఛాన్సులే లలలాం లక్కీ ఛాన్సులే భలే ఛాన్సులే, ఈ పాట అనమాట. ఈ పాట గురించి సాహిత్య సంగీత విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తికర అంశాలన్నీ చివరిలోనే ఉన్నాయి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ఇల్లరికం కథ విషయానికి వస్తే, వేణు అనే యువకుడు అతని మేనమ్మ గారింట్లో అంటే సొంత మేనమామ అన్నమాట. అతను వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉంటాడు. ఒక కాలేజీ నాటికల పోటీల్లో అతనికి ప్రథమ బహుమతి వస్తుంది. అప్పుడు ఆ బహుమతి తీసుకొని ఆ ప్రిన్సిపాల్ గారు అమ్మాయి ప్రేమలో పడతాడనమాట ఆ అబ్బాయి. సరే, చాలా మంచి సినిమా ఇది. ఈ పాట రాసిన వారు కొసరాజు గారు చాలా అద్భుతంగా రాశారు ఈ పాటని. నిజంగా ఈ పాట భలే కామెడీగా ఉంటుందన్నమాట. లలలాం లక్కీ ఛాన్సులే అదొక ఆ పాట సాంగు అందులో వచ్చేటటువంటి పల్లవి భలే హుషారుగా ఉండేది అప్పుడు. ఇక పాటకు స్క్రీన్ మీద నటించిన వారు హాస్య నట చక్రవర్తి, రేలంగి, పేగేటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో రేలంగి లేని సినిమా లేదనే చెప్పాలి. ఆయనది ఒక సపరేట్ స్టైల్ అనమాట, అద్భుతమైన స్టైలు అయింది. ఈ పాటలో చాలా అద్భుతంగా ఆయన మంచి కమెడియన్గా మంచి గొప్పగా చేశారు. ఇక ఈ పాట ఏమైందంటే, అసలు ఈ పాట పాడిన వారి గురించి ముఖ్యంగా చెప్పాలి. మాధవపెద్ది సత్యం గారు. ఆ రోజుల్లో మాధవపెద్ది సత్యం గారు పాటలు ఆ రోజుల్లో ఒక ప్రపంచాన్ని సృష్టించేవి. ఎస్వి రంగారావు గారు అంటే భారీ శరీరానికి, ఆయన గంభీరానికి మాధవపెద్ది గాత్రం మాత్రమే 100% సరిపోయేది. ఆయన పాట ఆయన సన్నగా పీలగా ఉంటారనమాట. ఎవరు ఊహించరు ఆయన అంత సన్నగా ఉంటారని. కాకపోతే ఆయన మాటలు పిడుగులా ఉంటాయి. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాల వారి విందు ఓహోహో నాకే ముందు అనే పాటను చాలా అద్భుతంగా పాడారు ఆయన. నిజంగా ఆ పాట చాలా సూపర్ డూపర్ హిట్ అయిందనమాట. ఇక సంగీతం విషయానికి వస్తే టి చలపతిరావు గారు సంగీత బాండీలు కట్టారు. ఆయన అందరి మనసును రంజింపజేసే రాగం శంకరాభరణం రాగంలో ఈ పాటను కంపోజ్ చేశారు. చాలా అద్భుతంగా వచ్చింది ఈ పాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ సపోర్ట్ వల్ల ఇంకా నేను మంచి పాటలు, ఎన్నో పాటలు ఉన్నాయి, వందల కొలది వేల కొలది ఉన్నాయి, అవన్నీ కూడా చేయగలను. నమస్తే, సెలవు.